శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. ధర్మపథంలో మన ఆర్షధర్మాన్ని పెంపొందించినటువంటి మహనీయుల యొక్క ఋషుల యొక్క చరిత్రలని, వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలని గురించి తెలుసుకుంటున్నాం. మార్కండేయ మహర్షి అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవులను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు అడగటం వల్ల అనేక ధర్మాలు తెలియజేశాడు మార్కండేయ మహర్షి. వాటిలో ముఖ్యంగా కలిధర్మాలని గురించి అడిగాడు. కలి చాలా ఘోరమైనటువంటిది అని అంటారు. ఓ మహర్షి, కలిలో ధర్మాలు ఏ స్థితిలో ఉంటాయి అని అడిగితే మార్కండేయ మహర్షి చెప్పాడు, 16 ఏళ్లకే మృత్యువు వస్తుందని, 7-8 ఏళ్లకే ఆడవాళ్ళు పిల్లల్ని కంటారని, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, దాతలు ఉండరు, ఒకళ్ళొకొకళ్ళు దొంగలుగా వాడి దగ్గర వీడు కాజేయాలని, వీడి దగ్గర వాడు కాజేయాలని, ఆ పరస్పరము తస్కరులయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. అన్నీ తెలిసినటువంటి వాళ్ళు కూడా పాపాలు చేస్తూ క్రూరకర్మలవుతూ ఉంటారు. అందరూ కూడా అన్నాన్ని నమ్ముకునేటటువంటి స్థితికి వస్తారు. అన్న విక్రయము చాలా ఘోరమైనటువంటిది. అన్న దానము చేయాలి కానీ అన్న విక్రయం చేయకూడదు. అటువంటిది ఇవాళ ప్రతి చోట అన్నం అమ్మేటటువంటి హోటళ్ళు. అంతకంటే ఘోరంగా ఖానా ఖజానా అని చెప్పి అన్నం అమ్ముకునేటటువంటి షాపులు, పెద్దగా ఉండి అక్కడే కూర్చోబెట్టి తినే హోటళ్ళే కాకుండా పొట్లాలు కట్టిస్తారంతే ఇళ్ళకెళ్ళి తినేటటువంటి అవి. పోనీ ఇంట్లోనే చేయించుకున్నా కూడా క్యాటరింగ్ అనేటటువంటి పేరుతో అది అన్న విక్రయమే. పితృకార్యాలు అస్సలు చేయకూడదు విక్రయాన్నంతో. విక్రయాన్నం చాలా దోషం. మనము తింటమే తగదు. అటువంటిది పితృకార్యాలు చేయటము, దైవ కార్యాలు చేయటము అంటే చాలా ఘోరం. కానీ ఇవాళ మాకు బాగా తెలుసు, మేము మంచి ఆచారవంతము అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా అన్న విక్రయాన్నంతో పితృదేవతలకి తద్దినాలు పెడుతున్నటువంటి గతి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంట్లో వండలేనటువంటి పరిస్థితి ఉంటే, వండలేని వాళ్ళు ఉంటే వంట వాళ్ళని పిలిపించి వండించుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ వాళ్ళే పదార్థాలు తీసుకురావటం అనేటటువంటిది ఉన్నదే, అది అన్న విక్రయం అవుతుంది. ఈ క్యాటరింగ్ వాళ్ళ పద్ధతి వినాశకరమైనటువంటి, నాశనం చేసే, ధర్మాల్ని సర్వనాశనం చేసేటటువంటి పద్ధతిగా తయారైంది. అన్నాన్ని తీసుకొచ్చి డబ్బులు ఇవ్వటం, అన్నం కొనుక్కోవటం, ఒళ్ళు బరువయ్యి అనారోగ్యం అయితే పిలిపించుకుని వండించుకోవచ్చు, అది తప్పులేదు. కానీ దురదృష్టం ఏమిటంటే పదార్థాలే అన్నమే కొనుక్కోవటం. తద్దినాలు పెడుతూ కూడా కొనుక్కున్నటువంటి అన్నంతో తద్దినం పెడితే పితృదేవతలు అల్లాడిపోతారు, ఏడ్చిపోతారు. ఎందుకు ఈ దౌర్భాగ్యపు తద్దినం నాకెందుకు పెట్టినట్లు అని చెప్పి బాధపడతారు. వంట వాళ్ళని పెట్టుకుని చేయించుకోవచ్చు కదా, అంతకంటే కాస్త తగ్గుతుందని. మళ్ళీ మన ఇంట్లోనే వంట ఇవన్నీ వ్యవహారాలు వాళ్ళు పెట్టుకుంటే మనం బజారెళ్ళి తీసుకురావటం సరుకులు. శ్రద్ధ ఉండాలి. శ్రాద్ధక్రియ అంటే శ్రద్ధ లేక అన్నీ వాళ్ళ నెత్తిన పడేసి డబ్బులు మాత్రం వాళ్ళ మొహాను కొట్టి వాళ్ళు చేస్తే తద్దినం మనం పెట్టినట్టు కాదు, వాళ్ళు పెట్టినట్లు. అన్న విక్రయమొనరింతు రఖిల జనులు అని చెప్పాడు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. వేద విక్రయులగుదురు విప్రవరులు అని బ్రాహ్మణులు వేదాలను అమ్ముకుంటారు అని చెప్పి అది కూడా మనం ఇవాళ చూస్తున్నాం. డబ్బు కోసమని వేదం చెప్పటం,
దీని విషయంలో తమ విధిని తాను నిర్వర్తించటము, దానికి వాళ్ళు ఏదో దక్షిణగా సమర్పించడం అది వేరు. ఇంత ఇస్తేనే నేను వచ్చి చెబుతాను అని కనుక అనేటట్లయితే అది వేద విక్రయం అవుతుంది. ధర్మ విక్రయం కూడా జరగకూడదు. ఎవరైనా ధర్మం అడిగితే చెప్పాలంతే, ఈ ధర్మ విషయాలు చెప్పండి చెప్పాలంతే. ఇంత ఇస్తేనే నేను చెబుతాను అని అంటే అది అధర్మమే, అది ధర్మ విక్రయమే, వేద విక్రయమే అవుతుంది. మనం చెప్పాము, గురువు అయినటువంటి వాడికి, ఏదైనా ఒక ధర్మాన్ని బోధించినటువంటి వాడికి దక్షిణ సమర్పించటం అనేటటువంటిది కనీస విధి. అది వాడు నిర్వర్తించలేకపోతే వాడి దౌర్భాగ్యం. అంతేగాని నువ్వు ఇంత ఇస్తేనే నేను చెబుతాను అని ధర్మ ప్రవచనానికి కానీ వేద ప్రవచనానికి కానీ ద్రవ్యముతో నియమం పెడితే అది చాలా ఘోరమైనటువంటిది. వేదం పఠనం చేసేటటువంటి వాళ్ళకి దేవాలయాలు దేవస్థానాలు ఇస్తున్నాయి, అది దోషం కాదు. అది వాళ్ళే కోరుకుంటున్నారు, వీళ్ళు చెప్పినటువంటి దానికి వాళ్ళు పారితోషికం ఇస్తున్నారు. అలా కాక వేదం చెప్పండి అంటే వెళ్ళి చెప్పాలంతే. వాడు తాంబూలం ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఇంత ఇస్తేనే వస్తాను అని అనేటటువంటిది మాత్రం వేద విక్రయం అవుతుంది, అది దోషం అవుతుంది. అలాగే ధర్మ విక్రయము, ధర్మ ప్రవచన విక్రయం కూడా జరగకూడదు. దురదృష్టవశాత్తు కలిలో ఏది జరగకూడదో అది జరుగుతూ ఉన్నది. మార్కండేయుడు ఆనాడే తెలియజేశాడు. పన్యయోనుల గుదురు పద్మముఖులు అని చెప్పాడు. స్త్రీలు పన్యయోనులు అంటే బజార్లో పెడతారు వాళ్ళ శీలాన్ని. ఇంత రేటు అని చెప్పి వేశ్యలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో దాన్ని ఇంత ధర అని చెప్పి తన శీలాన్ని అమ్ముకునేటటువంటి దుస్థితి స్త్రీలకి వస్తుంది అని చెప్పి కూడా మార్కండేయ మహర్షి చెప్పాడు. పెక్కండ్రు నొరక చంపుటయ దిక్కెవ్వరును లేక దీనులై వసుమతీసురుల్ 4 దశల బారెదరు. ఇంకా ఏం చెప్పాడంటే ఉక్కున నీచుల అత్యుగ్రులై, నీచులైనటువంటి వాళ్ళు అకారణమైనటువంటి ద్వేషం పూనినటువంటి వాళ్ళై బ్రాహ్మణులను చంపటం కోసమని వాళ్ళని ప్రయత్నం చేస్తే దిక్కులేక వాళ్ళు దీనులై పరిగెత్తుతూ ఉంటారుట. 4 దశల పారెదరు. ముర్కిడి చోరులు ముట్టి నిశేషముగా ధనావళిగుని మొగి వధింపంగా సృక్కి కాకులయట్లు శూన్యులై చెదరి సొంపరి యదవులు సొత్తురు జనులు. ఇంకా జనులు, సామాన్య జనుల పరిస్థితి ఏమిటి అంటే దొంగలు ముట్టడించి నిశేషంగా ఏమీ మిగలకండగా మొత్తం ధనాన్ని హరిస్తే అంతటితో ఆగక సంహరించటానికి కూడా ప్రయత్నం చేస్తే ఏ విధంగా అయితే కాకులు నలుదిక్కులా పరిగెత్తుతాయో, ఏదైనా ఒక శబ్దం చేస్తే పరిగెత్తుతాయి భయంతో, ఆ విధమైనటువంటి పరిస్థితిలో రక్షణ శూన్యమైనటువంటి వాళ్ళై జనులు, సామాన్య జనులు పరిగెత్తుకుపోతూ ఉంటారు, రక్షణ లేని వాళ్ళైపోతూ ఉంటారు అని చెప్పి కలియుగంలో జరిగేటటువంటి పరిస్థితుల్ని మార్కండేయ మహర్షి చెప్పాడు. శృతి ధర్మంబులు అనర్హులు ప్రతిభం చెప్పంగ వినుచు బ్రాహ్మణ జాతుల్ ధృతి సెడి తత్సేవకులై అతి నిందిత కర్మకారులయ్యదరధిప. ఇంకా ధర్మరాజుతో చెప్పాడు మార్కండేయుడు, ఓ ధర్మజా, శృతి ధర్మంబుల అనర్హులు ప్రతిభం చెప్పంగా, శృతి ధర్మంబులు అనర్హులు ప్రతిభం చెప్పంగా వినుచు. వేద ధర్మాలు చెప్పాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. ధర్మవ్యాధుడు కౌశికునితో అంటాడు, నేను నీకు ధర్మాలు చెప్పదగినటువంటి వాణ్ణి కాను అని అంటూ, కానీ ధర్మం వినటం కోసం నువ్వు వచ్చావు కాబట్టి నేను చెబుతున్నాను చెప్పి చెప్పేటటువంటి ఒక పద్ధతిని అవలంబించాడు. అలా చెప్పదగినటువంటి వాళ్ళు చెప్పాలి.
యోగ్యులైనటువంటి వాళ్ళు చెప్పాలి కానీ అయోగ్యులైనటువంటి వాళ్ళు చెప్పకూడదు. అట్లా వేద ధర్మాలని అనర్హులైనటువంటి వాళ్ళు, స్వరమేమిటో తెలియక స్వరం యొక్క విధానం తెలియనటువంటి వాళ్ళు వేద ధర్మాల గురించి చెప్పబోతే ఏమవుతుంది? వాళ్ళు చెబుతూ ఉంటే బ్రాహ్మణ జాతులు ధృతి సెడి తత్సేవకులై అతి నిందిత కర్మకారులై ఎదరధిప. బ్రాహ్మణులు వాళ్ళకి సేవకులయ్యి నిందితమైనటువంటి కర్మని ఆచరించేటటువంటి పరిస్థితికి వస్తారు అని చెప్పి కలిలో జరిగేటటువంటి విధానాల్ని చెప్పాడు. దేవతాయతనంబులు జగతీసురావ పదంబులు పావనాశ్రమ భూములు చెడి పాడగున్ శుభవృక్ష వల్లీ వనంబులు నాశమందు కలి ప్రచారమునందుదా స్త్రీ విహారము మద్యపానము చెల్లు పెళ్ళుగనెల్లడన్. ఇంకా మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. దేవతాయతనంబులు, దేవాలయాలు, దేవతల యొక్క నిలయాలు, దేవాలయాలు, జగతి సురావపథంబులు, బ్రాహ్మణ గృహాలు, పావనాశ్రమ భూములు చెడి, పవిత్రములైనటువంటి ఆశ్రమ భూములు ఇవన్నీ కూడా చెడిపోయి పాడగున్, అవన్నీ కూడా అపవిత్రములైపోతాయి. దేవాలయాలు అపవిత్రములవుతాయి, బ్రాహ్మణ గృహాలు అపవిత్రములవుతాయి. అట్లాగే సన్యాసుల యొక్క ఆశ్రమ ప్రదేశాలు కూడా అపవిత్రములైపోతాయి. శుభవృక్ష వల్లీ వనంబులు నాశమందున్, శుభప్రదమైనటువంటి వృక్షాలు, తీగలు ఇటువంటివన్నీ కూడా నాశనమైపోతాయి. పనికిరానివి మాత్రం పెరుగుతూ ఉంటాయి. శ్రేష్టమైనటువంటి జాతులు మాత్రం నశిస్తూ ఉంటాయి. కలి ప్రచారమునందుతా, ఈ కలి ప్రచురమైనటువంటి ఈ కాలంలో స్త్రీ విహారము మద్యపానము చెల్లు పెళ్ళుగనెల్లడన్, అంతటా కూడా స్త్రీ విహారము, స్త్రీలు స్వేచ్ఛగా సంచరించటం, అంటే వివక్షారహితంగా నియమరహితంగా స్త్రీలు విహరించటము, మద్యపానము. ఇవాళ మనం చూస్తున్నాం, అన్ని షాపుల కంటే ఎక్కువ షాపులు బెల్ట్ షాపులే అంటూ ఉంటారు. ఈ మద్య విక్రయ కేంద్రాలు అడుగడుగున పెరిగిపోయి, వెనక అలాంటివి చాలా మరుగున ఉండేవి, మారుమూల ఉండేవి. ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళి అక్కడ తెచ్చుకుని ఏదో గుడిచప్పుడు కాకుండా ఆ వ్యసనానికి లోనైనటువంటి వాళ్ళు తమ యొక్క వ్యసనాన్ని పూర్తి చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అట్లా కాదు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు, యువకులైనటువంటి వాళ్ళు, యువతులు కూడా బారు షాపుల ముందు బార్లు తీరి ఉంటుంటే ఎవరు సిగ్గుపట్టలేదు, నిలబడటానికి వాళ్ళు సిగ్గుపట్టలేదు, వాళ్ళని ఆ విధంగా చూడటానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుపట్టలేదు. బజారుకి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కు వస్తే, ఒక తినే పదార్థం కొనుక్కుని వస్తే ఇంట్లో వాళ్ళందరూ పంచుకున్నట్లుగా చివరికి ఇవి కూడా కుటుంబ సభ్యులతో పంచుకుని వాటిని స్వీకరించేటటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇది ఇంకా కలియుగ అంతం కాదు, ప్రథమ పాదంలో ఉండంగానే ఈ దుస్థితి ఏర్పడ్డది. అంటే మార్కండేయుడు చెప్పినటువంటి 4వ పాదం, చివరి పాదం సమయానికి ఏమైపోతుందో మనం చెప్పలేం. స్త్రీ విహారము మద్యపానము చెల్లు పెళ్ళుగనెల్లడన్, ఇంకా స్వేచ్ఛగా మంచినీళ్ళ ప్రాయంగా అవుతుందన్నమాట. ఇవాళ మంచినీళ్ళే అమ్ముకుంటున్నారు, అవి ఆ స్థాయిని పొందుతాయి అని చెప్పి అనుకోవాలి. గురు కొనియాడడు శిష్యుడు, గురుం ప్రకాశయే ధీమాన్ అని శాస్త్రం చెబుతోంది. శిష్యుడైనటువంటి వాడు గురు ప్రకాశనం చేయాలి, గురువుని పొగడాలి. ఏదైనా విషయం వచ్చినప్పుడు మా గురువుగారండి ఈ విషయంలో ఇలా చెబుతారు అని చెప్పి తమ గురువుని గురించి ప్రశంసించుకోవాలి. కానీ ఈ కలి పెరిగినటువంటి కాలంలో గురు కొనియాడడు శిష్యుడు, శిష్యుడు గురువుని ప్రశంసించడు, కొనియాడడు. ఇవాళ పరిస్థితి దాదాపుగా అదే పరిస్థితి. శిష్యుడైనటువంటి వాడు డబ్బులిచ్చి విద్యను కొంటున్నాడు. ఈ డబ్బుని ఉపాధ్యాయుడికి ఇస్తున్నారు వాళ్ళు.
యాజమాన్యం వాళ్ళు. కాబట్టి పరోక్షంగా విద్యార్థి ఉపాధ్యాయుడిని కొనుక్కుంటున్నాడు. అలా కొనుక్కున్నటువంటి వాడు వాడికి ఎందుకు గౌరవం ఇవ్వాలి అనేటటువంటి భావంలోకి వచ్చేస్తున్నాడు. గురు శిష్య సంప్రదాయము భగ్నమైపోతూ ఉన్నది. గురువులు శిష్యుల్ని పోషించి విద్యని చెప్పేవాళ్ళు. ఇవాళ శిష్యులు గురువుల్ని పోషించేటటువంటి దుస్థితి ఏర్పడ్డది. గురు కొనియాడడు శిష్యుడు. గురువుని శిష్యుడు ప్రశంసించడు. గురుడు శిష్యునెడ వంచకుండగు. గురువు కూడా శిష్యుడు ఎలా బాగుపడతాడా, శిష్యుడు ఎలా గొప్పవాడవుతాడా, విద్వాంసుడవుతాడా అనేటటువంటి తపనతో గురువు విద్య చెప్పాలి. అలా కాకుండా గురువు కూడా శిష్యుడి విషయంలో వంచకుడవుతాడుట. వీలైనంత వరకు చెప్పాల్సినటువంటివన్నీ కూడా ఎగకొట్టేసేయటం. ఒక ఆయన ఉండేవాడు, ఏదైనా అడిగితే అది పరీక్షలకి రాదులేరా, ఎందుకు నీకు అంత ఆరాటం అనేవాడు. ఏమో మేస్టారు వస్తుందేమో అంటే వస్తే ఛాయిస్లో వదిలేసేయచ్చులేవోయ్ అనేవాడు. తప్పితే శిష్యుడికి తాను చెప్పాలి, అది విధి అని చెప్పి శ్రద్ధగా, ఒకవేళ తనకి తెలియకపోతే గ్రంథాల పరిశీలన చేసినా తెలుసుకుని చెప్పాలి. అది కర్తవ్యం గురువుగా. అలా కాక గురువుకి కూడా శిష్యునికి తెలియజేయాలి అనేటటువంటి సద్బుద్ధి లేకపోవటం, శిష్యుణ్ణి వంచన చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మది నొండొరుల నొల్లరు బంధువులు. అట్లాగే బంధువులు కూడా ఒకళ్ళనొకళ్ళు ఒప్పుకోరు, పరస్పరము ఆత్మీయతతో ఉండరు. ఎదరపడ్డప్పుడు ఓహోహో ఓహోహో అంటారు. పక్కకి వెళ్ళంగానే ఈ వీడున్నాడే చాలా పనికిమాలిన వాడండి, అట్లా కనపడతాడు కానీ పైకి చూడటానికి చాలా దుర్మార్గుడు అని చెబుతాడు పక్కవాళ్ళతో. వాడు కూడా వీడి దగ్గర నుంచి వెడుతూ చెబుతాడు, ఏదో వాడి దగ్గర మాట్లాడొచ్చాం కానీ వాడు సరైనటువంటి వాడు కాదు, అందువల్లనే వాడిని ఇప్పుడు నమ్మకూడదు అని చెప్పి వాడు వాడి పక్కవాడితో చెబుతాడు. ఈ విధంగా బంధువులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ ఒకళ్ళనొకళ్ళు అంగీకరించే స్థితిలో ఉండరు. ఒండొరుల నొల్లరు బంధులు పొరిబొరి గరువులకు ప్రజలకు చూడమును భయముల్. పొరిపొరి గరవులకు ప్రజకు పొడమును భయములు. ప్రజలందరికీ కూడా ఏ విధంగా చూసినా భయములు పొడముతూ ఉంటాయి, భయాలు కలుగుతూ ఉంటాయి. నిర్భయంగా ప్రశాంతంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండదు. ఎవరిని ఎవ్వడూ నమ్మడు, ప్రతివాడు ఇంకోడిని వంచన చేయాలని చూస్తాడు. ఆ విధంగా ఎవడూ ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పాడు. గురుని కొని ఆడడు శిష్యుడు. గురుడును శిష్యునెడ వంచకుండగుమది ఒండొరుల నొల్లరు బంధులు పొరిపొరి కరవులగు ప్రజకు పొడమును భయములు. ఈ విధంబుగా ధర్మంబులెల్ల నపగతమున పడ జనులెల్లను తల్లడిల్ల బహువిధోత్పాతములు పుట్టు పార్థివేంద్ర. ఈ విధముగా ధర్మంబులెల్ల నపగతమున పడ, ఈ విధంగా ధర్మాలన్నీ కూడా చెడు మార్గంలో పడిపోతే, ప్రమాదంలో పడిపోతే జనులెల్లను తల్లడిల్ల, ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉండంగా బహువిధోత్పాతములు పుట్టు పార్థివేంద్ర. ఈ పరిస్థితుల్లో బహువిధములైనటువంటి ఉత్పాతములు పుడతాయి. కలియుగాంతాన కాదు, ఇవాళే మనం చూస్తున్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. వార్తలు చూస్తుండగానే హఠాత్తుగా కనపడుతుంది, ఎక్కడో బాంబు పేలి 10 మంది చచ్చిపోయారు, భూకంపం ఇంతమంది చచ్చిపోయారు, భవనం కూలి ఇంతమంది చచ్చిపోయారు. ఈ విధంగా బహువిధ ఉత్పాతములు, అల్పపీడనం, ద్రోణి, తుఫాన్లు, వీటన్నిటి వల్ల జనక్షయం, ఇలా ఎక్కడో అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. బహువిధ ఉత్పాతములు పుట్టున్. ధర్మము నశించినటువంటి పరిస్థితుల్లో అనేక రకాల ఉత్పాతాలు, ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. కడగి
కలికాల సంక్షయమునందు కలి యొక్క సంక్షయం చివరలో అంటే కలి యొక్క అంతం భాగంలో ఈ విధమైనటువంటి దుస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితులన్నీ ఇవాళే మనం చూస్తున్నాం. ఇంకా దుస్థితులు ఏర్పడతాయి అంటే ఏ రకమైనటువంటి జరుగుతాయో ఎలా ఉంటాయో మనం ఊహించలేనటువంటి పరిస్థితి. అట్లా కలియుగ ధర్మాలని మార్కండేయ మహర్షి అనేక రకాల తెలియజేశాడు. ఈ కలియుగంలో ధర్మము నశించటం వల్ల ఎవ్వరూ కూడా ఇంకోళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు. ప్రతివాడు ఇంకోళ్ళని వంచన చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. పరాయి వాళ్ళు బంధువుల్లోనే కాదు, స్వకుటుంబంలో తల్లిదండ్రులేడ పుత్రులు, పుత్రులేడ తల్లిదండ్రులు, భార్య ఏడ భర్త, భర్త ఏడ భార్య, పరస్పరము ఏ ఒక్కరికి సరైనటువంటి అవగాహన లేక, సరైనటువంటి ఆలోచన లేక సర్వవిధములా వినాశకరమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి, విపత్కరమైనటువంటి పరిస్థితులే ఎదురవుతాయి. ధర్మము నశించినప్పుడు అన్ని విధాల ఉత్పాతాలు ఏర్పడతాయి అని చెప్పి కలియుగాంతంలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్పాడు. ద్వాపరయుగాంతంలోనే కొంత కలి ప్రభావం కనపడ్డది అని చెబుతూ ఉంటారు. అశ్వత్థామ రాత్రిపూట గుడారాల్లో చేరి మనుషుల్ని హత్య చేయటము, అందులో ఒక బ్రాహ్మణుడై అశ్వత్థామ ఆ పని చేయటము, ఇటువంటివన్నీ వాట్ల వల్ల రాబోయే కలియుగ ప్రభావం అప్పుడే కనపడ్డదా అని చెప్పి అనుకోవటం జరిగింది. అటువంటిది ఇక ద్వాపరయుగాంతమే ఇలా ఉంటే కలియుగాంతంలో ఇక చెప్పగలిగిందే ఉంది. మార్కండేయ మహర్షి అన్ని రకాల ఘోరాలు కలియుగాంతంలో జరిగేటటువంటి విషయాలు చెప్పాడు. ఇవి మనం వినటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈ కలి ప్రభావానికి లోనవకండగా ఉండటానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయాలి. కలిలో ఈ రకమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ పరిస్థితులకి మనము కారకులం కాకూడదు, మనము దానికి బద్ధులం కాకూడదు. అలా ఉండి ధర్మరక్షణతో మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ధర్మ పదములో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మార్గదర్శనం కోసమని ఈ మహర్షులు చెప్పినటువంటి ధర్మాలు ఉపకరిస్తాయి, ఉపకరించాలి. స్వస్తి.